హాయ్ ఫ్రెండ్స్, నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సమ్మర్ అయిపోయి వర్షాకాలం వచ్చింది ఫ్రెండ్స్. ఇన్ఫెక్షన్స్ అవి ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుందండి. ముఖ్యంగా చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే జలుబులు, దగ్గులు, డయేరియాలు, వామిటింగ్స్, వైరల్ ఇన్ఫెక్షన్స్ అన్నీ ఈ సీజన్స్లో ఎక్కువ వస్తాయి అన్నమాట. మన ఇంటి చుట్టుపక్కల వాతావరణం అంతా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. అయితే ఎక్కడ పెట్టినా హాస్పిటల్స్లో ఫీవర్స్, జలుబు, దగ్గులన్నీ ఎక్కువైనాయి ఫ్రెండ్స్. ఈ పాపకైతే న్యూమోనియా అనమాట. జలుబు, దగ్గు ఎక్కువగా ఉంది, నెమ్ము చేరిందని చెప్పారనమాట. ఈ పాపకైతే క్యాన్లా పెట్టి 1 వీక్ వరకు హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇస్తున్నారు ఫ్రెండ్స్. ఈ వర్షాకాలంలో అందరూ చాలా జాగ్రత్తగా ఉండాలి. కొంచెం వేడి నీరు తాగుతూ ఉండాలి. ఇంట్లో దోమలు లేకుండా చూసుకోవాలి. అలాగే నీరు నిల్వ ఉండకుండా ఎప్పటికప్పుడు పడేస్తూ ఉండాలన్నమాట. ఈ జాగ్రత్తలు తీసుకోవటం వల్ల వర్షాకాలం ఇన్ఫెక్షన్ నుంచి బయటపడవచ్చు ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.